కడప జిల్లా బద్వేలులో భారత జనగణన 2027పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 5K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ రన్ పోరుమామిళ్ల రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు సాగింది. అధికారులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంటింటికి జనాభా లెక్కల సేకరణకు వచ్చినప్పుడు మీ దగ్గర ప్రైవసీ మీరు ఏదైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తున్నప్పుడు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకున్నప్పుడు ఆ ఐడి చూపిస్తే సరిపోతుంది, మిగతా అన్ని వివరాలు ఇవ్వకుండా. మరి ఈ స్టాఫ్ కూడా సులభం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ వాళ్ళే క్యూఆర్ కోడ్ కూడా ఒకటి లింక్ ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్ కూడా ఒకటి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తాను. బద్వేలు సంబంధించి అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ 30వ తేదీ లోపల చేసుకోవాలని చెప్పి మరీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి యజమాని మన ఇంటిలో సంబంధించిన అందరూ కూడా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని మన భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది చాలా అవసరము. ఏ గ్రాంట్ ఇచ్చినా కూడా జనాభా లెక్కలు బట్టే 15 ఫైనాన్స్ కానీ ఏ గ్రాంట్ వచ్చినా కూడా పాపులేషన్ బట్టే గ్రాంట్ వస్తుంది. ఎలక్షన్ వార్డు డీలిమిటేషన్ చేయాలన్నా ఏ కార్యక్రమం జరగాలన్నా ఫస్ట్ మీ జనాభా ఎంత అంటారు. కాబట్టి మన ఊరు పెద్దగా చిన్నగా అని తెలుసుకోవడానికి కూడా జనాభాను బట్టే మన మున్సిపాలిటీల గ్రేడ్లు కూడా అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రతి దానికి జనాభా లెక్కలు అవసరం. కాబట్టి చాలా మంది వస్తుంటారు మాకు పాపులేషన్ సర్టిఫికేట్ కావాలని. ఇది ఇప్పుడు 2011లో జరిగింది, 2021లో జరగాల్సింది. కోవిడ్ వల్ల ఇబ్బందులు జరిగి ఇప్పుడు మొదలైంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తీసుకుపోవాలని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తాను. ప్రతి హౌస్లో ఎన్ని కపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళ ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉంది అనేది కొన్ని చాలా సింపుల్ ప్రశ్నల్ని అడగడం జరుగుతుంది ఎన్యూమరేషన్లో. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ సమాచారాన్ని బయటకు చెప్పడానికి కొంతమంది ఆలోచిస్తారు. దీని నుంచి మీరు తప్పించుకోవాలి, మన ఇన్ఫర్మేషన్ ఒకరికి ఎందుకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉపయోగించుకొని వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళతో ఉంచుకోవడానికి అనువుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన దేశ భవిష్యత్తు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి అందరూ కూడా పాల్గొని